గైస్, ఈ వీడియోలో మనం రవితేజ అన్న మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ ఏంటో తెలుసుకుందాం. వీకెండ్ లో ఈ మూవీని చూడొచ్చా వద్దా, మూవీలో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అన్ని డీటెయిల్ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకంటే ముందు ప్లీజ్ భయ్య, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఛానల్లో కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. కమింగ్ టు ద స్టోరీ లైన్, హీరో ఒక పవర్ఫుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, మన విలన్ ఒక ఎమ్మెల్యే. ఆయనపై ఐటీ రైడ్ చేయమని హీరోకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. మన హీరో ఆ రైడ్ చేశాడా, ఆ రైడ్ చేసే క్రమంలో ఎటువంటి కాన్సిక్వెన్స్ ఎదుర్కొన్నాడు అనేది ఈ మూవీ స్టోరీ. యాక్చువల్ గా ఈ మూవీ ఒక రీమేక్ మూవీ. ఇందులో అజయ్ దేవగన్ చేసిన రైడ్ మూవీకి రీమేక్ మూవీ. ఈ మూవీ 90s బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. కమింగ్ టు ద పాజిటివ్స్, మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది భయ. ఎస్పెషల్లీ ఆ 40 మినిట్స్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. రవితేజ అన్నను చూపించడానికి చాలా కష్టపడ్డారు. సత్య గారి కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సాంగ్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. ఆ సాంగ్స్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. బిగ్ స్క్రీన్ పై చూస్తుంటే చాలా నచ్చింది. ఈ మూవీలో రవితేజ అన్న వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. రవితేజ అన్న ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు హీరోయిన్ భాగ్యశ్రీ గ్లామర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. చాలా బాగా చూపించారు. రావణ్ కూడా డైలాగ్స్ కూడా బాగా రాశారు హరీష్ శంకర్ గారు. కొన్ని డైలాగ్స్ మాత్రం డైమండ్ అని చెప్పాలి. నిజం కూడా కొన్ని చోట్ల పర్లేదు అనిపించింది. మూవీలో మనం ఎక్స్పెక్ట్ చేయని క్యామియోస్ కూడా ఉన్నాయి. ఏంటో మీరు మూవీ చూసి తెలుసుకోండి, ఎందుకంటే స్పాయిలర్ అయిపోతుంది నేను చెప్తే. యాక్షన్ సీన్ కొరియోగ్రాఫ్ చేసింది ఎవరో కానీ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇస్ డీసెంట్. కమింగ్ టు ద నెగిటివ్, సెకండ్ హాఫ్ ఈ మూవీకి చాలా నెగిటివ్ భయ. చాలా స్లోగా నడుస్తుంది సెకండ్ హాఫ్ మొత్తం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఓల్డ్ సాంగ్స్ వేస్తారు భయ. సాంగ్స్ మొత్తం చిరాకు తెప్పిస్తాయి. 15 మినిట్స్ మంచిగా ఉన్న తర్వాత మొత్తం పిచ్చిలేస్తుంది ఆ పాటలకి. ఎమోషన్స్ కూడా అంత వర్కౌట్ కాలేదు అనిపించింది. రోల్ కూడా అంత పవర్ఫుల్ గా ఏం అనిపించలేదు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ హరీష్ శంకర్. బ్యాడ్ రైటింగ్ అని చెప్పాలి. రీమేక్స్ కి పెట్టింది పేరు హరీష్ శంకర్. మూవీలో అలా అనిపించలేదు. రీమేక్ ని ఇంకా చెడగొట్టారు అనిపించింది నాకైతే. ఇందులో వచ్చిన రైడ్ మూవీ 2 ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసిన మూవీ. రైడ్ మూవీకి మిస్టర్ బచ్చన్ మూవీకి కంపారిజన్ చేయొద్దు అసలు. కమింగ్ టు ద యాక్టర్ పర్ఫార్మెన్స్, రవితేజ అన్న ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మూవీ మొత్తం పేరు మీద వన్ మ్యాన్ షో అని చెప్పాలి రవితేజ అన్నది. హీరోయిన్ భాగ్యశ్రీ కూడా చాలా బాగా చేసింది, గ్లామరస్ గా. మూవీలో ఈవెన్ చాలా హైలైట్ చేశారు అనిపించింది. రోల్ లో చేసిన జగపతి బాబు, కామెడీ రోల్ లో చేసిన సత్య, గుడ్ జాబ్. ఫైనల్ గా ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే గుడ్ ఫస్ట్ హాఫ్, డీసెంట్ సెకండ్ హాఫ్, ఎబో యావరేజ్ మూవీ అనిపించింది. రవితేజ ఇష్టం, కామెడీ టైమింగ్, లవ్ ట్రాక్, సాంగ్స్ కావాలంటే ఈ మూవీకి వెళ్ళండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. రైడ్ మూవీ చూసిన వాళ్ళు మాత్రం రైడ్ మూవీ లెవెల్లో ఊహించేసుకోకండి. మూవీలో అంతేం లేదనిపించింది. సో ఇది మరి రవితేజ అన్న మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మూవీ స్టార్స్.